వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా విద్యాదేవి బయట కూర్చుంటే వీధిలో వాళ్ళు వచ్చి ఆమెను చూపిస్తూ జనార్దన్ ఆమెను ఉంచుకున్నాడంట, అందుకే ఇంట్లో ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. ఇంట్లో అందమైన మహాలక్ష్మి గారు ఉంటే జనార్దన్ గారికి ఇదేం బుద్ధి అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా ఆ మాటలకి విద్యాదేవి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంకా విద్యాదేవి ఏం కూసావురా, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావని చెప్పి అంటే ఇంకా అక్కడ ఉన్నామా, చూడ్డానికి బాగానే ఉన్నారు కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా, మహాలక్ష్మి గారి కాపురం పాడు చేయడానికి బుద్ధి లేదా, చూస్తే తెలియడం లేదా, మొగుడిని వదిలేసి పరాయి మగవాడి కోసం వచ్చినట్లు ఉంది అని చెప్పి అంటుంది. ఇంకా విద్యాదేవి ఆ మాట విన్నా తర్వాత ఇంకా అన్న ఆవిడ చెంప పగలగొడుతుంది. ఇంకో మాట అన్నావో చంపేస్తానని చెప్పి అంటుంది. ఇంకా మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఏం జరిగింది అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు విద్యాదేవి ఏం లేదు, మీరంతా లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇంకా అక్కడ ఉన్న ఇంకొక అతను వెళ్ళండి, మీరు వెళ్ళి తలుపులు వేసుకొని మీ పరువును దాచుకోండి అని చెప్పి అంటాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఇంకా రామ్ జనార్దన్ అడుగుతారు. ఇంకా విద్యాదేవి జనార్దన్ మధ్య అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారని చెప్పి అంటారు. మహాలక్ష్మి అయ్యో జన, ఏంటి ఇది, శ్రీరాములు లాంటి నీపై ఇలా బ్యాడ్ రూమర్సా, కాలనీ వాళ్ళు నీ గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నారా, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు అర్చన ఇలాంటి ప్రమాదం జరుగుతుందని నేను ముందే ఊహించా, మహా అయినా బావగారిని అంత మాటలు అంటారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి తప్పు మన వైపు పెట్టుకొని వాళ్ళ నోరు మూయించాల్సిన అవసరం మనకేముందని చెప్పి అర్చన అంటుంది. ఇంకా జనార్దన్ ఏం మాట్లాడుతున్నావు మహా, నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు జన, ఈ విద్యాదేవి వల్ల నింద నీ మీద పడింది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు అర్చన ఈవిడ మన ఇంట్లో ఉంటే అందరూ ఇలాగే అనుకుంటారు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు గిరి అవునన్నయ్య, ఈవిడ ఇంకా ఇంట్లోనే ఉంటే ఈ వీధిలో వాళ్ళే కాదు ఊరు మొత్తం ఇదే మాట అంటారు అని చెప్పి అంటాడు. ఇంకా మహా ఈ మాట ప్రెస్కి తెలిస్తే బ్రేకింగ్ న్యూస్లా వేస్తారు జన అని చెప్పి అంటుంది. ఇంకా అర్చన అప్పుడు మన మీద అందరూ ఉమ్మేస్తారు బావగారు అని చెప్పి అంటుంది. ఇంకా రామ్ ఆవిడ నా ప్రాణాలు కాపాడారు అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి నువ్వు మాట్లాడకు రామ్, ఇది మన పరువుకి సంబంధించిన విషయం అని చెప్పి అంటుంది. ఇంకా సీత మా టీచర్ వల్ల మీ పరువు పోయిందా, దీని అంతటికి కారణం ఎవరో తెలుసా అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి ఆగు, అక్కడే ఉండు, నువ్వు గేటు దాటి లోపలికి రాకూడదు, ఇదంతా నీ వల్లే జరిగింది, నీకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చి మా నెత్తి మీద ఎక్కిన కూర్చుంది, నా జనాకి అపవిత్రం చేసింది అని చెప్పి అంటే ఇంకా రామ్ టీచర్ని అలా అనకండి అని చెప్పి అంటాడు. ఇంకా మహాలక్ష్మి ఇందులో నీకు భాగం ఉంది రామ్, ఆవిడ వెళ్ళిపోతే వదిలేయకుండా సీతతో కలిసి మళ్ళీ తీసుకువచ్చావు, ఇప్పుడు మీ నాన్న పరువు పోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విద్యాదేవి వాళ్ళ మాటలకి బాధపడి ఇంకా లోపలికి వెళ్తుంది. ఇంకా మహా విద్యాదేవిని పంపించేయమని చెప్తుంది. ఇంకా జనార్దన్ విద్యాదేవి దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితి నాకు అర్థమైంది, ఇలాంటి మాటలు మనల్ని ఇబ్బంది పెడతా, జీవితంలో సుమతి మహా ఇద్దరు స్త్రీలకి మాత్రమే చోటు ఉందని చెప్పి అంటాడు. ఇంకా విద్యాదేవి తన మనసులో మీరెంత మంచివారండి, నేను మీ సుమతినే కానీ చెప్పుకోలేకపోతున్నా అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. దయచేసి మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్తాడు. ఇంకా చాటుగా మహాలక్ష్మి అర్చన వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇంకా విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా జనార్దన్ పక్కింట్లో సీత ఇంట్లో కూడా ఉండొద్దని అర్థం చేసుకోండి అని చెప్తాడు. ఇంకా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి ఇంకా మహాలక్ష్మి అర్చన ఇద్దరు సంతోషపడుతూ ఉంటే ఇంకా నిజంగానే ఎఫ్ఐఆర్ ఉంటే చేస్తావని చెప్పి ఇంకా అర్చన అడిగితే చంపేస్తానని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. నిజంగానే చంపేస్తావులే అని చెప్పి ఇంకా అర్చన అంటుంది. ఇంకా మరోవైపు సీత అమ్మానాన్నలతో ఇంకా విద్యాదేవికి జరిగిన అవమానం గురించి చెప్తూ ఉంటే సుమతి లేని లోటు విద్యాదేవి టీచర్ గారి వల్ల తొలగిపోయింది, ఆవిడ విషయంలో రామ్ ఏమైనా సాయం చేస్తాడేమో అడగమని చెప్పి ఇంకా సీతతో ఇంకా శివకృష్ణ అంటాడు. సీత రామ్కి ఫోన్ చేస్తుంది. విద్యాదేవి టీచర్ గురించి ఏమైనా చేయమని అంటే సీతకి ఇంకా రామ్ నా వల్ల కాదని, ఆ విషయం గురించి అయితే నాతో మాట్లాడొద్దని చెప్పి ఇంకా అంటాడు. ఇంకా సీత అంతా మహాలక్ష్మినే చేసిందని రామ్కి చెప్తుంటే ఇంకా రామ్ సీత మీద కోపపడతాడు. మరోవైపు రేవతి ఏమో రోడ్డు మీద నిలబడి వెయిట్ చేస్తుంటే ఇంకా ఇద్దరు వచ్చి ఇంకా రేవతితో మాట్లాడుతూ ఉంటారు. మా కొడుకు అమెరికాలో గ్రీన్ కార్డు హోదా ఉందని చెప్పి బాగా సంపాదించాడు, త్వరలో పోటీలో పాల్గొంటాడని చెప్తారు. ఇక నిన్ను మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని మహాలక్ష్మి చెప్పింది అని చెప్తే ఇంకా ఇంతలో కిరణ్ వస్తాడు. ఇంకా రేవతి కిరణ్ చేయి పట్టుకొని మేము ప్రేమించుకుంటున్నాం, కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటామని చెప్తుంది. ఇంకా విద్యాదేవి తన ఫోటో దగ్గర నిలబడి తన భర్తనే నింద రావడంతో
బాధపడుతూ ఉంటుంది. రామ్ సీతలకు ఒకటి చేసి ప్రీతి పెళ్ళి అయిన వరకు ఉండాలనుకుంటే ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంది. నేనే సుమతి అని చెప్పినా మహా నన్ను బ్రతకనివ్వదు. రామ్, ప్రీతి, జనార్దన్ నన్ను పూర్తిగా నమ్మితే చెప్దామనుకుంటున్నాను. కానీ ఇంటి నుంచి వెళ్ళక తప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీత ఈ ఇంటిని చూసుకోవాలని చెప్పి ఇంకా విద్యాదేవి అనుకుంటుంది. ఇంకా సీత టీచర్ని ఎలా అయినా ఆపాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా విద్యాదేవిని తన ఇంటికి పంపిద్దామని శివకృష్ణ అంటాడు. ఇంకా విద్యాదేవి బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా అందరు బాధపడుతూ ఉంటే ఇంకా విద్యాదేవి జనార్దన్ దగ్గరికి వెళ్ళి నాకు మీ పరువే ముఖ్యం, వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఇక రామ్ ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి ఇక సారీ చెప్తాడు. ఇంకా విద్యాదేవి సీతను జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ఇంకా ప్రీతికి కూడా డల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.